డ్రగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్ స్పందించారు. శనివారం అర్ధరాత్రి 3 గంటల నుంచి ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతోందని చెప్పారు. రాత్రి 7:30 గంటల టైంలో ఎంపీ పుట్టా మహేష్ ఫామ్ హౌస్ కొచ్చారు. సోదాల టైంలో కాల్పులు జరిపారు. గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఎస్పీ. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 11 మందిలో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఇదే ప్రాంతంలో మొత్తము లెక్క పెడితే 11 మంది ఉన్నారు. ఇమీడియట్ అందరికి మీద డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ టెస్ట్లో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి రాలేదు. మళ్ళీ తర్వాత ఫర్దర్గా ప్రొసీజర్ ప్రకారంగా మళ్ళీసారి పూర్తిగా వివిధ రకాల కోర్టులు వివిధ రకాలుగా తీసుకుంటున్నాం. కాబట్టి మనము దానిలో అథెంటిసిటీ ఎంత ఉంది అనేది టెస్ట్ చేయడానికి జీవో నంబర్ 4 ప్రకారంగా మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీయించడం జరిగింది. దానిలో ఇంకొక వ్యక్తికి కూడా పాజిటివ్గా వచ్చినట్టుగా మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. కాబట్టి వెంటనే వాళ్ళను సంబంధిత జ్యుడిషియల్ ప్రొసీజర్ ప్రకారం కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళను మేడ్చల్ మొత్తం 11 మందికి పరీక్షలు నిర్వహిస్తే 6గురికి పాజిటివ్ వచ్చిందన్నారు ఈగల్ టీం ఎస్పీ గిరిధర్. రకరకాల బిజినెస్ అవసరాలపై హైదరాబాద్కు వచ్చారని చెప్పారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు సైతం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందంటున్న ఈగల్ టీం ఎస్పీ గిరిధర్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది. దీంట్లో ఎంపీ మధు కూడా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే డ్రగ్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు తెచ్చారు, దీంట్లో పైలట్ రోహిత్ రెడ్డి పాత్ర ఏంటి, అసలు ఏం జరుగుతుందనే విషయాలకు పూర్తిగా చెప్పడానికి ఎస్పీ మనతో ఉన్నారు. సరే చెప్పండి, అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది? మాకు నమ్మదగిన సమాచారం వచ్చింది. దాని మీద ఇమీడియట్గా ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ గారి అనుమతి మరియు ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారి అనుమతితోని ఎస్ఓటి టీం, లోకల్ పోలీస్ మరియు మా ఈగిల్ ఫోర్స్ టీమ్స్ మొత్తంగా ఆ ఫలానా ఫామ్ హౌస్ మీద మేము రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేస్తున్న క్రమంలో మాకు కొన్ని వెపన్ యూజ్ చేసినట్టుగా సౌండ్స్ వినబడడం వల్ల ఇమీడియట్గా మన ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, ఎస్ఐలు అందరూ పరిగెత్తడం జరిగింది. జరిగిన వెంటనే అక్కడ ఒక వ్యక్తి తన చేతిలో రివాల్వర్ పట్టుకొని పైకి ఏం చేస్తున్నట్టుగా ఉన్నాడు. వెంటనే అతన్ని కస్టడీలోకి తీసుకొని అతని పక్కన ఉన్న వ్యక్తి దగ్గర ఒక 4 ఎంటీ క్యాటేజెస్ తీసుకొని వాళ్ళను అవి సీజ్ చేసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న మొత్తం ఇంక్లూడింగ్ ఇతను వెపన్ వాడిన వ్యక్తితో సహా 11 మందిని పట్టుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో 5గురికి పాజిటివ్ వచ్చింది. తర్వాత ఫర్దర్గా జీవో నంబర్ 4 ప్రకారంగా మనం మళ్ళీ దాని ఆథెంటిసిటీ ఏంటి అనేది వెరిఫై చేయడానికి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఎర్రగడ్డ హాస్పిటల్లో. అందులో ఈ నెగిటివ్ వచ్చిన వాళ్ళలో ఒకరికి మళ్ళీ పాజిటివ్ వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, 5గురికి నెగిటివ్ వచ్చింది. దీని మీద ఫర్దర్గా కోర్టు పరంగా జ్యుడిషియరీ మెకానిజం వర్క్ చేస్తాం. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, వచ్చిన వాళ్ళ పేర్లు లేరు? ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ 6గురు, రోహిత్, తర్వాత మహేష్, రితేష్, నిమిత్ అండ్ కౌశిక్, అర్జున్ అని 6గురికి వచ్చిందండి. ఎంపీకి ఫస్ట్ నెగిటివ్ రావడం జరిగిందా, తర్వాత పాజిటివ్ ఎలా వచ్చింది? అది ఇమ్మీడియట్గా కొన్ని సందర్భాల్లో మన బాడీ మెటాబాలిజం ప్రకారంగా ఆధారపడి ఉంటుంది. అది యూరిన్లో రాకపోవచ్చు డ్రగ్, కానీ బ్లడ్లో ఖచ్చితంగా దొరుకుతుంది. యూరిన్లో వాటర్ కలపడం వల్ల రాలేదని చెప్పి ఒక సమాచారం ఉంది, నిజమేనా? అట్లేముంది, డ్రగ్ చూస్తే ఎక్కడి నుంచి పక్కా టీమ్స్ ఆధ్వర్యంలోనే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చారు అనే విషయం ఏంటి? అది మనకు కొద్దిగా సమాచారం అదే సిమ్లా అని అంటున్నారు. అది మనకి ఇంకా వర్క్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ప్రూవ్ చేస్తాం. సిమ్లా నుంచి ఎవరు తీసుకొచ్చారు? కౌశిక్ రవి అనే వ్యక్తి తీసుకొచ్చినట్టుగా మనకు అంచనా ఉంది. కౌశిక్ ఇక్కడ లోకల్ వాడా లేకుండా బయట నుండి వచ్చిన లోకల్ అతనే, బయట బిజినెస్ కూడా చేస్తాడు. అతను షిమ్లాకు, ఢిల్లీకి అట్లా తిరుగుతూ ఉంటారు. మధు అక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, మహేష్ ఎందుకు వచ్చాడు, ఎంపీ మహేష్ అక్కడికి ఎందుకు వచ్చాడు? బిజినెస్ పార్టీ, పొలిటికల్ పార్టీ, లేకుంటే ఏ విధంగా ఉంది? ప్రతి వీకెండ్లీ జరుగుతూ ఉంటుందా? ఇది మాకు ప్రాథమిక అంచనా ప్రకారంగా అది పొలిటికల్ తర్వాత బిజినెస్ పార్టీ కనబడలేదు. జస్ట్ ఒకరి తర్వాత ఒకరు పిలుచుకోవడం జరిగింది. ఫస్ట్ 3 గంటలకు ఒక 2 కలిశారు, తర్వాత ఒక 6 గంటలకు ఇంకొకరు, ఇట్లా వస్తా 11 మందికి రీచ్ అయింది. అది పార్టీలో మొత్తం ఎంతమంది పాల్గొనాల్సి ఉంది? 11 మంది చెప్తున్నాను, 11 మంది పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఎంతమంది అరెస్ట్ చేస్తారు, ఎంతమంది నోటీస్ ఇస్తారు? అందరినీ మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు విల్ డిసైడ్ వెదర్ టు బి అరెస్టెడ్ ఆర్ నాట్. పైలట్ రోహిత్ రెడ్డి చూస్తే ఇక్కడ పార్టీలు తరచుగా చేస్తుంటారని చెప్పి ఒక సమాచారం ఉంది. అమెరికా వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఎట్లా ఉంది? లేదు, మాకు సమాచారం రెగ్యులర్గా మనకు 1908 అనే ఒక టెలిఫోన్ నంబర్ ఉంది. అది టోల్ ఫ్రీ నంబర్.
దానికి రెగ్యులర్గా వచ్చే కాల్స్లో భాగంగానే మనకు కూడా ఒక కాల్ రావడం జరిగింది. దాని ద్వారా మనం వర్క్ చేసాం. అందులో ఎవరున్నారు ఎవరున్నారని తెలియదు. ఎందుకంటే మనం డైలీ రేడ్స్ చేస్తాం, ఇటువంటి డైలీ మనకు దొరుకుతూనే ఉంటారు. అట్లా మనము తీసుకున్నాం. ఇది ఫైరింగ్ చేశారని చెప్తున్నారు. మీరు వెళ్ళడానికి ముందు ఫైర్ జరిగిందా, మీకోసం మీ పైన ఫైరింగ్ జరిగిందా? మా పైన ఫైరింగ్ జరిగినట్టుగా ఆధారాలు లేవు. ఫైర్ ఎందుకోసం చేశారు సార్? ఫైర్ ఎందుకు చేశారనేది మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇంకా అసలు మేము అనుకుంటున్నాం ఏంటంటే ఆ వ్యక్తి కొత్త వ్యక్తి వెపన్ వాడడం ఎట్లా, మరి డ్రగ్ నిషాలో ఉండి ఏమైనా చేశాడా లేకపోతే ఏంటనేది మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తే కానీ మనకు కంక్లూజివ్గా ఏం రావు. నార్త్ ఇండియాకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని చెప్తున్నారు. అది అతను క్లెయిమ్ చేసుకున్నాడని తెలిసింది, కానీ అటువంటి ఆధారాలు ఏం రాలేమా. నిమిష్ శర్మ అని చెప్పి కూడా అతను చేశారని చెప్తున్నా. నిమిత్ శర్మ అనే వ్యక్తి దగ్గర ఈ వెపన్ దొరికింది మనకు. అతను క్లెయిమ్ చేసుకున్నాడు, అతను మాకు జైపూర్ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే అని చెప్పుకున్నాడని వాళ్ళు చెప్తున్నారు. కానీ అటువంటి ఆధారం ఏం దొరకలేదు మనకు. అంటే ఈ శర్మకి కావచ్చు, పైలట్ రోహిత్ కావచ్చు, వీళ్ళకి ఎలాంటి లింక్స్ ఉన్నాయి, ఇక్కడ దాకా ఎందుకు రావడం జరిగింది? ఇక్కడ దాకా ఎందుకు రావడం జరిగింది అనేది ఫ్రెండ్షిప్ మీదనే వచ్చారు. దానిలో ఈ లింక్స్ ఏమున్నాయి అనేది మనం ఫర్దర్గా ఈ 2 గంటల్లో 3 గంటల్లో తేలే విషయం కాదు కదా. మనకు టైం ఉంది, ఇన్వెస్టిగేట్ చేసి చేస్తాం. రెండోది ఏంటంటే అదంతా మనకు